వాళ్ళు ఉన్నంత సీక్రెట్గా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. వాళ్ళకి ఉన్నంత తెలివి కూడా ఎవ్వరికీ ఉండదు. కానీ మూడో కంటికి తెలియకుండా బ్రతుకుతున్నారు. త్వరలో ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తామని చెప్తున్నారు. మరికొంతమంది ఏమో వాళ్ళు ఆల్రెడీ రూల్ చేస్తున్నారని చెప్తున్నారు. మన అందరికీ తెలియని ఒక ఫోర్స్, ఒక హిడెన్ పవర్ మన అందరి లైఫ్స్ని కంట్రోల్ చేస్తున్న ఒక హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్ పీపుల్ ఉన్నారని చెప్తే మీరు నమ్ముతారా? వీళ్ళు 365 days 24/7 సీక్రెట్గానే ఉంటారు. ఎల్లప్పుడూ కాన్స్పిరసీస్ థియరీస్ చుట్టూ ఉండే ఒక సీక్రెట్ సొసైటీ. వీళ్ళ పేరు బయటికి చెప్పడానికి కూడా జనాలు ఆలోచిస్తారు. వాళ్ళే ఇల్యూమినాటి. అసలు ఇల్యూమినాటి అంటే చాలా మంది చెప్పేది అసలు ఎలాంటి ఐడెంటిటీ కానీ అడ్రస్ కానీ లేని ఒక షాడో గ్రూప్. ఎవరికి అనుమానం రాకుండా మన వరల్డ్ పాలిటిక్స్ నుండి మన స్టేట్లో బిజినెస్ల వరకు మొత్తం అన్ని కంట్రోల్ చేస్తున్నారని చెప్తున్నారు. మరికొంతమంది ఏమో ఇల్యూమినాటి అనేది ఒక ఏన్షియన్ సొసైటీ, ఒకప్పుడు హిస్టరీలో ఉండేది, కాలం గడిచే కొద్దీ మెల్లగా డిసపియర్ అయిందని చెప్తున్నారు. ఇందులో నిజమేంటి? డిసపియర్ అయి ఉంటారా, లేదా మన ఊహలకు అందకుండా ఇంకా డేంజరస్ పవర్గా మారిపోయారా? ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు ఈ ఇల్యూమినాటి ఎలా ఫామ్ అయిందో చెప్తా వినండి. 1776లో హార్ట్ ఆఫ్ యూరోప్ అయిన బవేరియా, జర్మనీలో ఫామ్ అయింది. ఆడమ్ వైషెఫ్ట్ అనే ఒక ప్రొఫెసర్ అండ్ ఫిలాసఫర్ కనిపెట్టారు. ప్రపంచంలో ఉన్న అసలు ఎలాంటి రిలీజియన్స్కి, సొసైటీలో జరిగే అణిచివేతలకి ఎఫెక్ట్ అవ్వని ఒక సొసైటీని ఫామ్ చేద్దామని, మంచి పనులు చేస్తూ మంచి కోసం చెప్తూ అందరూ ఒకటే, అన్నిటినీ గౌరవిద్దామని, ఈక్వాలిటీ, సెక్యులరిజంని ప్రమోట్ చేద్దామని ఒక విజన్తో ఫామ్ అయిందే ఈ ఇల్యూమినాటి. కానీ ఈ సొసైటీ చీకట్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు వీళ్ళు అనుకున్న సొసైటీని ఫామ్ చేయడానికి సీక్రెట్గా ఉంటూ ఎవరికంటా పడకుండా ది మోస్ట్ ఇంటెలెక్చువల్స్ని, ఫిలాసఫర్స్ని, అలాగే రిఫార్మర్స్ని రిక్రూట్ చేసుకునేవారు. కానీ నిజంగా కారణం అదే అయితే అంత సీక్రెట్గా ఎందుకు ఉండాలి? దీని వెనకాతలో ఉన్న రియల్ పర్పస్ ఏంటో ఇప్పటికీ తెలియదు. కాలం గడిచే కొద్దీ ఇల్యూమినాటి ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇంతకు ముందు ఇల్యూమినాటి అంటే ఒక నమ్మకం, ఒక మార్పు. అదే ఇప్పుడు ఇల్యూమినాటి అంటే ఒక హిడెన్ ఎజెండా, సీక్రెట్ స్కీమ్, లెక్కలేననే డార్క్ కాన్స్పిరసీస్. గవర్నమెంట్, ప్రైవేట్ అనే సంబంధం లేకుండా ఇండస్ట్రీస్, టెక్నాలజీస్, ఎడ్యుకేషన్, హెల్త్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెన్ కల్చర్స్ ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఇల్యూమినాటి అనే సీక్రెట్ సొసైటీ ఉందని తెలుసు, కానీ అందులో ఎవరెవరు ఉన్నారో చెప్తే మీ మైండ్ బ్లాక్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బియాన్సే, జేజీ, రిహానా, ఇంకొంతమంది మీద కూడా చాలా హెవీ రూమర్స్ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇల్యూమినాటి మెంబర్స్ అని. మన ఇండియాలోనే చాలా మంది ఉన్నారని టాక్ ఉంది. లైక్ బడా ఖాన్స్, చోప్రాస్, కపూర్స్ అండ్ ఈవెన్ ఫిట్నెస్ మోడల్స్ కూడా చాలా మంది ఉన్నారని టాక్. ఇలా అనుకోవడానికి సాలిడ్ ప్రూఫ్స్ లేవు, కానీ వాళ్ళు చేసిన మ్యూజిక్ వీడియోస్లో లేదా డైలీ లైఫ్లోనో ఎక్కడో ఒక దగ్గర ట్రయాంగిల్స్, పిరమిడ్స్ ఆర్ ఐ ఆఫ్ ప్రొవిడెన్స్ యూజ్ చేయడం వల్లే అనుమానాలు వస్తున్నాయి. ఇదిగోండి, ఇదే ఇల్యూమినాటి సింబల్. యుఎస్ కరెన్సీ మీద కూడా ఈ సింబల్ కనిపిస్తుంది. ఈ సెలబ్రిటీస్ అందరూ చూపించేవి అండ్ ఇండికేట్ చేసేవన్నీ కూడా ఇల్యూమినాటి సైన్ గా ఉండడం వల్లే వీళ్ళు కూడా ఆ గ్రూప్ లో మెంబర్స్ అండ్ రూమర్స్ వస్తున్నాయి. ఫర్ సపోజ్ 2022లో హనీ సింగ్ అండ్ మహేష్ భట్ కొలాబ్ అయ్యి ఇల్యూమినాటి మీద ఒక వెబ్ సిరీస్ తీస్తున్నామని అనౌన్స్ చేశారు. అదే కాకుండా పదే పదే ఇల్యూమినాటి సింబల్ ఇండికేట్ చేసేవారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ లోగో కూడా ఒక ఐ. అలానే సైఫ్ అలీ ఖాన్ కూడా తన హ్యాండ్ మీద ఒక ఐ సింబల్ ని టాటూ వేయించుకున్నారు. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ షాహిల్ ఖాన్ అయితే రీసెంట్ గా దుబాయ్ లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఆ రెస్టారెంట్ నేమ్ ఏంటో తెలుసా? ఇల్యూమినాటి. లోగో కూడా ఇల్యూమినాటి లోగో. ఆర్టిస్ట్ అందరూ యూజ్ చేసే ఒక మోడర్న్ కల్చరో లేదా ఇందులో ఏదైనా దాగున్న హిడెన్ ఎజెండా ఉందో వాళ్ళకే తెలియాలి. ఇంకా పాలిటిక్స్ లోకి వస్తే ప్రపంచంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ కూడా వీళ్ళ చేతిలో తోలుబొమ్మలనే చెప్పాలి. యుఎస్ కి ప్రెసిడెంట్ అయినా, బ్రిటిష్ మొనార్క్ అయినా, మన ఇండియన్ లీడర్స్ అయినా కూడా పవర్ ఒకరి చేతిలో, కంట్రోల్ ఇంకోళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ లోకి వద్దాం. ది బిలియనియర్స్ ఇలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ వీళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్ అండ్ టాక్. ఖచ్చితంగా ఏదో పెద్ద లింక్డ్ సిస్టమ్స్ లో మెంబర్స్ అనడానికి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు అండ్ పవరే ప్రూఫ్స్. నిజంగా మన ఫ్యూచర్ కి కీస్ వీళ్ళ చేతిలో ఉన్నాయో లేదా వీళ్ళు కూడా ఇల్యూమినాటి ఆడిస్తున్న గేమ్ లో క్యారెక్టర్సో ఎవ్వరికీ తెలియదు. ఇంత సీక్రెట్ సొసైటీని ఆపరేట్ చేస్తున్నందుకు ఒక సీక్రెట్ ప్లేస్ ఉండాలి కదా. ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుందో తెలుసా? రూట్స్ అయితే బవేరియా, జర్మనీలో ఉన్నాయి, కానీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ప్రపంచం నలుమూలలా స్ప్రెడ్ అయి ఉంది. ఇన్ఫాక్ట్ మోడర్న్ థియరీస్ చెప్పేది ఏంటంటే ఇంత సీక్రెట్ గా ఉన్న సొసైటీ ఈ అండర్ గ్రౌండ్ లోనో లేదా ఈ సోఫిస్టికేటెడ్ రూమ్ లోనో ఆపరేట్ చేస్తుంది అనుకుంటారు. కానీ సేమ్ ఇలానే థింక్ చేసి గవర్నమెంట్ హాల్స్ లోనో, కార్పొరేట్ బోర్డ్ రూమ్స్ లోనో లేదా హాలీవుడ్ అండ్ బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీస్లోనూ ఆపరేట్ చేస్తున్నారు. ఇవన్నీ నమ్మడానికి అసలు వీళ్ళు లేకుండా ఉన్నా కూడా ఎందుకు జనాలు ఈ థీరీస్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు? నిజమో కాదో తెలియకుండా ఒక థీరీకి జనాలు ఇంత అట్రాక్ట్ అవుతున్నారు. ఈ రోజుకి కూడా మన అటెన్షన్ని హోల్డ్ చేస్తుంది. ఎందుకని ఇంకా మన ఇమాజినేషన్ ని వెంటాడుతుంది? ఎందుకంటే ఈ ఇల్యూమినాటి అనే ఐడియా మనలో ఏదో తెలియని ఒక ఫీలింగ్ ని సాటిస్ఫై చేస్తుంది. తెలుసుకోలేని నిజాన్ని తెలుసుకోలేమేమో అన్న భయంతో
కనెక్ట్ అయ్యి మనకంటే పవర్ఫుల్గా ఇంకెవరో ఉన్నారు, మనకి అర్థం కాని నిజాన్ని వాళ్ళే చేస్తున్నారు, మొత్తం వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు అనే భయాన్ని సాటిస్ఫై చేస్తున్నారు. మనకి అర్థం కాని చాలా విషయాన్ని సాల్వ్ చేస్తుంది. లైక్ ఎందుకు కొంతమంది దగ్గరే లెక్క పెట్టలేని డబ్బు వస్తుంది, ఎందుకు మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది, ఎందుకు కొంతమంది తిండికి కూడా కష్టపడుతుంటే ఇంకొంతమంది చూడడానికి కూడా పర్మిషన్ దొరకనంత బిజీగా ఉంటున్నారు. ఇలాంటి కష్టమైన క్వశ్చన్ కి స్కేరీ ఆన్సర్ ఒకటి ఇస్తుంది. అదే ఎవరో అన్ని కంట్రోల్ చేస్తున్నారని, మనల్ని 24/7 కనిపెడుతున్నారని. ఇల్యూమినాటి అనేది ఉందో లేదో నాకు తెలియదు, నిజంగా మన లైఫ్స్ని కంట్రోల్ చేస్తుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం తెలుసు, మన నమ్మకాలను మాత్రం కంట్రోల్ చేస్తుంది.